నెల్లూరు జిల్లా కందుకూరులో పొగాకు రైతుల సమస్యలు మరోసారి రాజకీయ చర్చకు దారితీశాయి. పార్టీ ఇన్ఛార్జ్ బుర్రా మధుసూదన్ యాదవ్ ఎమ్మెల్సీ తూమాటి మాధవరావుతో కలిసి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పొగాకు వేలం కేంద్రాన్ని సందర్శించారు. రైతులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని పొగాకు రైతుల పరిస్థితి అత్యంత దారుణంగా ఉందన్నారు. భారతదేశ చరిత్రలో ఎన్డీఏ ప్రభుత్వం చేసినందుకు రైతులను ఏ ప్రభుత్వం మోసం చేయలేదని ఆరోపించారు. పొగాకు క్వింటా ధర 16,000 వరకు పడిపోయిందని, ఇంత దారుణంగా ధరలు గతంలో ఎప్పుడూ లేవన్నారు. కొనుగోళ్లలో కూడా సిఫార్సులు, రిఫరెన్సులు నడుస్తున్నాయని, అనుకూలమైన వారి బేళ్లను మాత్రమే అధిక ధరలకు కొనుగోలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయని తెలిపారు. నెల్లూరు జిల్లా కందుకూరులో పొగాకు రైతుల సమస్యలు మరోసారి రాజకీయ చర్చకు దారితీశాయి. పార్టీ ఇన్ఛార్జ్ బుర్రా మధుసూదన్ యాదవ్ ఎమ్మెల్సీ తూమాటి మాధవరావుతో కలిసి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పొగాకు వేలం కేంద్రాన్ని సందర్శించారు. రైతులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని పొగాకు రైతుల పరిస్థితి అత్యంత దారుణంగా ఉందన్నారు. భారతదేశ చరిత్రలో ఎన్డీఏ ప్రభుత్వం చేసినందుకు రైతులను ఏ ప్రభుత్వం మోసం చేయలేదని ఆరోపించారు. పొగాకు క్వింటా ధర 16,000 వరకు పడిపోయిందని, ఇంత దారుణంగా ధరలు గతంలో ఎప్పుడూ లేవన్నారు. కొనుగోళ్లలో కూడా సిఫార్సులు, రిఫరెన్సులు నడుస్తున్నాయని, అనుకూలమైన వారి బేళ్లను మాత్రమే అధిక ధరలకు కొనుగోలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయని తెలిపారు. గత కొద్ది రోజులుగా రైతులు పడుతున్నటువంటి ఆవేదన, రైతుల ఆందోళన, రైతులు చేపడుతున్నటువంటి నిరసన కార్యక్రమాలన్నీ చూసిన తర్వాత ఈరోజు నా మిత్రుడు మాజీ శాసనసభ్యుడు కందుకూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బుర్రా మధుసూదన్ యాదవ్ గారితో కలిసి నా సోదరుడు, నాకు ఆప్తుడు అయినటువంటి శాసన మండలి సభ్యులు మాధవరావు గారితో మేము రైతులము, స్థానికంగా ఉండేటువంటి నాయకులు, కార్యకర్తలు అందరం కలిసి ప్రాంతానికి రావడం జరిగింది. వెళ్ళి పరిశీలించాం, రైతులతో మాట్లాడాం. పొగాకు రైతుల బాధలు వర్ణనాతీతం. ఈరోజు ప్రతి రైతు కూడా మాట్లాడేటువంటి మాట ఏమిటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పొగాకు రైతులు అనేటువంటి మేము అన్ని విధాలా కూడా లబ్ధి పొందగలిగాము. గిట్టుబాటు ధర మాకు కల్పించాడు. సుమారు 36,000 రూపాయల క్వింటాల్ లెక్కన మేము అమ్ముకోగలిగాము. ఈరోజు మరలా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారికి ముందు కూటమి ప్రభుత్వం ఎప్పుడున్నా సరే రైతుల వినాశనాన్ని కోరుకుంటుంది, రైతులను నిర్లక్ష్యం చేస్తుంది అని చెప్పి నానుడిని నిజం చేస్తూ ఈరోజు మరలా రేట్లు 16,000 రూపాయలకు పడిపోయాయి. కనిష్టంగా 15,900 రూపాయల క్వింటాలు కూడా అమ్ముకోవాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది అని చెప్పి ఈరోజు రైతులు గగ్గోలు పెట్టేటువంటి పరిస్థితి. రైతులు చెప్పేటువంటి మాటలు వింటే ఈ ప్రభుత్వం రైతులను ఎన్ని రకాలుగా, ఎన్ని విధాలుగా మోసం చేస్తుందో ఈరోజు ఒక్కసారి బహిర్గతమైంది. బహుశా నాకు తెలిసి భారతదేశ చరిత్రలో రైతులను ఎంత దారుణంగా, అతి క్రూరంగా హింసించేటువంటి ప్రభుత్వం ఏదన్నా ఉంది అంటే అది ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం, ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి కూటమి పాలన అని చెప్పి మీ అందరికీ తెలియదు. ఎందుకు ఈ మాట చెప్పామంటే, మేము వెళ్ళినటువంటి కాసేపు వాళ్ళు కాస్త రేట్లు పెంచి వేశారు. పాపం రైతులు అన్నారు, అయ్యా మీరు రోజు వచ్చినా కూడా కొంచెం రేట్లు పెరిగి వస్తాయేమో మాకు, ఇక్కడే మీరు నిలబడితేనని చెప్పని మాట్లాడారు. మేము ఉన్నప్పుడు ఒక రేటు, మేము వెళ్ళిపోయిన తర్వాత మరొక రేటు. దానిలో మరలా చెప్పారు, నేను ఎక్కడ వినలే రైతుల్లో రికమెండేషన్ ఉంటుందని. దానిలో కూడా రికమెండేషన్ సిస్టమ్ అన్నింటిలో ఉన్నట్టే రైతులకు సంబంధించి పొగాకు కొనుగోలులో కూడా వీళ్ళు తీసుకొచ్చి వాళ్ళకి అనుకూలమైనటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళు ఫోన్ చేసి చెప్తే ఆ బేళ్ల దగ్గరికి పోయేటప్పుడు ఒక రేటు పడుతుంది, ఏమీ లేనటువంటి ఉంటే ఒక రేటు పడుతుంది. కాబట్టి వాళ్ళ ఇండికేషన్స్ అన్ని కూడా ఏదో ఒక విధంగా మన అనుకున్నోడికి మేలు చేయాలి తప్ప రైతులకు మేలు చేయాలనేటువంటి ఆలోచన లేదు. కాబట్టి ఈరోజు రేట్లు పడిపోతూ ఉంటే ఎవరెవరో రకరకాలుగా మాట్లాడతా, చంద్రబాబు నాయుడు రైతుల గురించి మాట్లాడతాడు, చంద్రబాబు నాయుడు కొడుకు రైతుల గురించి, వ్యవసాయం గురించి మాట్లాడుతున్నారు. నేను అనేక సందర్భాల్లో వ్యవసాయ శాఖ మంత్రిగా చెప్పా, ఒక 5 పంటలు చూపిస్తాను నేను ఆ లోకేష్ బాబుకి, ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని ఉన్నాడు రాష్ట్రానికి. 5 పంటల పేర్లు చెప్తే చాలు అతను రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావచ్చు. ఈ రాష్ట్రంలో ఏ పంటలు పండుతాయో, ఏ ప్రాంతంలో ఏ పంటలు పండిస్తారో, ఏ ప్రాంతంలో ఎటువంటి గిట్టుబాటు ధర ఇవ్వాలనో, ఏ ప్రాంతంలో రైతుల యొక్క సంస్కృతి ఏ విధంగా ఉంటుందో, ఏ ప్రాంతంలో రైతుల సంప్రదాయాలు ఏ సంప్రదాయాన్ని అనుసరించి ముందుకు వెళ్తారో కనీస ఇంగిత జ్ఞానం లేనటువంటి వాళ్ళు ఈరోజు రైతుల గురించి అవహేళనగా మాట్లాడేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈరోజు మేము ఇక్కడికి వచ్చామంటే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలు, పొగాకు రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు, మీరు స్పందించండి, వెళ్ళండి, వాళ్ళకి అండగా నిలవండి, భరోసా కల్పించండి, అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడండి అని చెప్పాం. అధికారులతో మాట్లాడాం.
అక్కడికి వచ్చినటువంటి ఆక్షన్దారులతో మాట్లాడాం, కొనుగోలుదారులకు ఒకటే విషయం చెప్పాం, మీరు కర్ణాటకలో 36,000 రూపాయలకు కొని ఆంధ్రాకి వచ్చేటప్పటికి 16,000 రూపాయలు తగ్గించేశారు. అంటే ఏంటి? ఇక్కడ మీరు రింగ్ అయ్యారు. రింగ్ కావడానికి కారణం ఎవరు? చంద్రబాబు, లోకేష్ ఈ కంపెనీలు ముందుగా మాట్లాడుకున్నాయి. కాబట్టి మీరు అందరూ కలిసి మీ ఇష్ట ప్రకారం దోచుకోండి, మీరు దోచుకున్నటువంటి దాంట్లో మా వాటా ఏందో ముట్ట చెప్పండి అనేటువంటి ఆలోచన చేస్తున్నారు తప్ప రైతులకు సంబంధించి వీళ్ళు లాభపడాలి, బాగుపడాలి అనేటువంటి ఆలోచన చేయకుండా ఈరోజు రైతులు దోచుకునేటువంటి విధానాలను అనుసరిస్తున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే చంద్రబాబు నాయుడు, లోకేష్ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి రైతులు కంటికి కడివిడి ఏడుస్తూ ఒక్కొక్క బేరానికి 3 లక్షల నుంచి 4 లక్షలు నష్టపోతున్నాము అని అంటే కనీసం కనికరం లేకుండా ఈరోజు 36,000 రూపాయలు పెట్టి కొన్నటువంటి మీరు ఈరోజు మరలా 16,000కి దిగిపోయారు అని అంటే కొన్ని విషయాల్లో మనం మాట్లాడుకోవచ్చు. కొన్ని పండ్ల తోటలు ఉంటాయి, అప్పటికప్పుడు వాటికి మార్కెట్ వస్తుంది. కొన్ని లైవ్ ఉంటాయి, రొయ్యలు అటువంటి వాటికి అప్పటికప్పుడు మార్కెట్ వస్తుంది. ఇది అప్పటికప్పుడు ఉండే మార్కెట్ కాదే. మీరు ప్రాసెస్ చేయాలని సంవత్సరం పొడిగితో సిగరెట్ తాగేవాడు కానీ పొగాకు వాడేవాడు కానీ వాడుతూ ఉంటాడే. కాబట్టి మీరు ప్రాసెస్ చేసేటప్పుడు ఎక్కడో కాశ్మీర్ నుంచి జేకే సిగరెట్స్ వచ్చి 21,000 నుంచి 25,000 పెడితే తెల్లవారి కాల ధరింపరేశారు. మీకెందుకు? మేము తక్కువ కొన్ని అవసరం అయితే మీకు ఇస్తాం, మీరు ఎందుకు రైతులు దారపోస్తారు? మేము ఉన్నాం కదా మధ్యలో ఏదన్నా ఉంటాను, మీరు కొంత మేము కొంత చూసుకుందాం. మీరు కానీ వచ్చి 25,000 రూపాయలు కానీ పెడితే మేము 25,000 ఇవ్వాల్సి వస్తుంది, కాబట్టి మేము నష్టపోతామని చెప్పి మీరు ఒక క్వింటా మీద 10,000 నుంచి 15,000 రూపాయలు దోచుకుంటూ ఈరోజు మీ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే ఇంతకన్నా దౌర్భాగ్యమైనటువంటి సంఘటన ఉండదు. అందుకే ఆ కొనుగోలుదారులకు చెప్పాం, మా ప్రతినిధులకు, మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటే మీరు ఆత్మ పరిశీలన చేసుకుని మీ ఆత్మసాక్షి ప్రకారం మీరు మీ కంపెనీలకు వెళ్ళి, అయ్యా రైతుల కన్నీటితో వచ్చేటువంటి ఆదాయం మనకు తగదు, మనకి అవసరం లేదు అని చెప్పి రైతులకు గిట్టుబాటు ధర కల్పించేటువంటి విధంగా చర్యలు చేపట్టండి అని చెప్పి అక్కడ ఉన్నటువంటి కొనుగోలుదారులు కోరడం జరిగింది. కాబట్టి ఎంత దుర్మార్గంగా ఉంది అంటే మిమ్మల్ని మేము ప్రశ్నిస్తే మమ్మల్ని మీరు అణిచివేయడానికి ఈరోజు రైతులకు సంబంధించి గిట్టుబాటు ధర లేదు, మేము ప్రశ్నిస్తున్నాం, రైతుల పక్షాన నిలబడుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు రైతుల గొంతుకి ఈరోజు మాట్లాడుతున్నాడు. మేము ప్రశ్నిస్తే ఆ సమస్య పరిష్కరిస్తారా, లేదా ఆ ప్రశ్నకు సమాధానం చెప్తారా, దానికి ఏదైనా మార్గాలు అన్వేషిస్తారా అనుకుంటే వాటన్నిటినీ పక్కన పెట్టి పోలీసులు పురమాయించి మీరు 5 మంది పోవాలా, 10 మంది పోవాలా, రోడ్డు మీద నిలబడకూడదు, మైకు మాట్లాడకూడదు, అరవకూడదు, స్లోగన్లు ఇవ్వకూడదు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడకూడదు, చంద్రబాబుని, లోకేష్ని, పవన్ కళ్యాణ్ని నిందించకూడదు, ఇవన్నీ కండిషన్లు పెట్టి ఇవ్వడానికి అసలు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా? మహనీయుడు బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగంలో ఏడన్నా మీరు ఎవరు మాట్లాడకూడదు ఎవడన్నా రాసినాడు? ఆ చంద్రబాబు నాయుడిని, లోకేష్ని, పవన్ కళ్యాణ్ మాట్లాడకూడదని చూపించండి. ఆర్టికల్ ప్రకారం ఉందో వాక్ స్వాతంత్రం కూడా పోయి ప్రశ్నిస్తే కేసులు పెట్టారు. మొన్న ఏదో పాపం దీనికి సంబంధించి ఒక చిన్న నిరసన కార్యక్రమం చేపడితే దానికి సంబంధించి మా కార్యకర్తల మీద 4 మీద, గంగిరెడ్డి మీద, అదేవిధంగా రఫీ మీద, నారయ్య, రమణయ్య, ఈ 4 మీద పోలీసు కేసులు పెట్టారు. కొత్త సాంప్రదాయం. ఎక్కడన్నా సరే పోలీస్ స్టేషన్కి ఎవరైనా ఫిర్యాదుదారు వస్తాడు, వాళ్ళు కేసు ఇస్తే పోలీసులు విచారిస్తారు. కూటమి ప్రభుత్వంలో పోలీసులే ఫిర్యాదు ఇస్తున్నారే, వాళ్ళే అక్కడుండే కానిస్టేబుల్, అక్కడుండే ఎస్ఐ, ఈ రోజు కూడా ఎస్ఐ సిఐ ఇస్తాడు కంప్లైంట్. ఏమని? ఫలానా గోవర్ధన్ రెడ్డి వచ్చారు, రోడ్డు మీద ట్రాఫిక్ ఆగిపోయింది, అక్కడ ఇది అయిపోయింది, ఇక్కడ ఇది అయిపోయింది అని చెప్పి ఒక కేసు కట్టేటువంటి పరిస్థితి ఏర్పడింది. అంటే మీరు ఎంత దౌర్భాగ్యంగా ఉన్నారంటే మిమ్మల్ని ప్రశ్నిస్తే ప్రశ్నించేటువంటి విధానాన్ని మీరు తట్టుకోలేక వాళ్ళని అణచివేయాలనేటువంటి ధోరణితో ప్రవర్తిస్తున్నారు తప్ప మరొకటి కాదు. కాబట్టి మేము మరలా డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారికి స్పష్టత ఉంది, రైతులు ఆందోళనలో ఉన్నారు, ఆవేదన చెందుతున్నారు. ఒకటే గుర్తుంచుకోండి, రైతుల ఆందోళన, ఆవేదన ఆవేశంగా మారే లోపల ఈ ప్రభుత్వం సరైనటువంటి నిర్ణయం తీసుకోకపోతే రైతుల యొక్క ఆవేశంలో అగ్నికి ఆహుతైనట్టుగా మీ పార్టీ ఆహుతైపోతుంది అనేటువంటి విధాన్ని మీరు గుర్తుంచుకోండి. మీ పార్టీని బంగాళాఖాతంలో కలపడానికి రైతులు సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే మీ ఆలోచన విధానం ఏ విధంగా ఉంది అంటే నేను పరిశీలిస్తూ వస్తున్నా. రైతులు పంటలు వేయకపోతే అవి వృధాగా మారిపోతే వాటిని 99 పైసలకు నేను అమ్ముకోవచ్చు అనేటువంటి ఆలోచన చేస్తున్నావు తప్ప రైతులకు సంబంధించి వాళ్ళకి గిట్టుబాటు ధర కల్పించాలా? రైతులకు సంబంధించి ఏ పంట గిట్టుబాటు ధర ఉంది? యూరియా వేస్తే క్యాన్సర్ వస్తుందండి, వరి పండిస్తే నేను వరి తిన్నట్టు. నువ్వు వరి తినకపోతే ఈ దేశంలో వరి తినేవాడు లేడా? చంద్రబాబు నాయుడు అనా వరికి ఆదర్శమా? అదేమంటే నువ్వేం చెప్పావు? మీరు ఏదన్నా చిరుధాన్యాలు ఏంటంటే వారు నువ్వు తినేటువంటి మినుములు, పెసలు, శనగలకైనా రేటు వస్తుందంటే అది రాకపోయా. మామిడి పళ్ళకి రేటు రాకపోయా, పత్తికి రేటు రాకపోయా, మిరపకి రేటు రాకపోయా, పళ్ళ జామాయిలకి రేటు రాకపోయా, పండ్ల తోటలకు లేదు, కూరగాయల తోటలకు లేదు. ఏది పండించుకున్నా సరే రైతు నష్టపోవడం తప్ప వేరే ఒకటి ఆలోచన లేదు. నేనేదో మీ ఎమ్మెల్యే గారు మాట్లాడాడంట, ఏమని? వ్యవసాయ శాఖ మంత్రికి ఏం తెలుసు? మాకు మీలాగా చిలక్కుట్టుడు కొట్టేవారు మాకు తెలియదు కదా. మాకు తెలిసింది రైతులకు అండగా నిలవడం తప్ప మాకు నిజంగా ఏమి తెలుసు? తమరందరూ యమకొట్టుడు కొడుతుంటారు. ఈ రోజు ఎంతమంది అడిగా కందుకూరు కావలి ప్రాంతానికి సంబంధించి ఈ రోజు ఈ ప్రాంతాలు మారాలి అంటే రామాయపట్నం పోర్టు రావాలన్నారు. ఎంతమంది ముఖ్యమంత్రులు మారలేదు?
ఏ ముఖ్యమంత్రి అయినా రామాయపట్నం పోర్టుల గురించి ఆలోచన చేశాడా? ఇస్తే ఈరోజు కోట్లాది కుటుంబాలకు నువ్వు న్యాయం చేసినటువంటి ఏమవుతావు? నువ్వు కెమెరాల ముందు విశ్వరూపం ప్రదర్శిస్తా, ముందు ఒక కెమెరా, వెనక ఒక కెమెరా, ఆ పక్క ఒక కెమెరా, మళ్ళీ మచ్చలు కనపడకుండా ఒక కెమెరా నీ ఒంటి మీద, దాన్ని జాగ్రత్తగా తీయాలి. మళ్ళీ ఇన్ని రకాలైనటువంటి కెమెరాలు పెట్టుకొని నువ్వు పోయేది అక్కడ అది ఇది చెప్తే నీకున్నటువంటి సొంత డబ్బా ఉండేటువంటి నీ సొంత బ్యాచ్ ఏదైతే ఆ మీడియా ఉందో వాళ్ళు ఓహో ఆహా అని చెప్పి డబ్బాలు కొట్టుకుంటూ తిరగడం తప్ప రైతులకు సంబంధించినటువంటి దాంట్లో కానీ, మహిళలకు సంబంధించినటువంటి వాళ్ళు కానీ, గ్రామాలకు సంబంధించి కానీ మీరు ఎక్కడైనా దృష్టి పెట్టినటువంటి సందర్భాలు ఉన్నాయా? కాబట్టి నేను మరలా చెప్తున్నా, పాపం మీ ఎమ్మెల్యే గారు ఇంకొక 3 సంవత్సరాలు ఉంటాడు. ఈ 3 సంవత్సరాల ఎమ్మెల్యేల ఆలోచన ఎట్టుందంటే ఎక్కడ ఎంత దొరికితే అంత దోచి పడేద్దాం, లేకపోతే మళ్ళీ ఇంకా భవిష్యత్తులో మనకు అవకాశం ఉండదు అన్నట్టుగా ఎక్కడ పడితే అక్కడ. ఆయన చెప్పాడు కదా, మహాకవి శ్రీశ్రీ అగ్గిపుల్ల, కుక్కపిల్ల, సబ్బు పిల్ల, కాదేది కవిత కానరకం అన్నట్టుగా ఈ ఎమ్మెల్యేలందరూ ఏది దొరికినా సరే దారిన పోయేటువంటిది, దాన్ని ఆపి దోసుకోవడం తప్ప మరొక పనిలో లేరు. కాబట్టి మీ పనిలో మీరు కానీ మమ్మల్ని మాట్లాడబాకండి. మీరు మమ్మల్ని మాట్లాడేటువంటి స్తోమత ఎక్కడుంది? మేము మాట్లాడడం మొదలు పెడితే మీరున్నటువంటి ఇప్పుడు మీరు ఈరోజు మేము చెప్పాలంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతు భరోసా కేంద్రాలు కట్టాం. రైతు భరోసా కేంద్రాల్లో విఏఓలు పెట్టాం. దానికి సంబంధించినటువంటి ఈక్రా బుకింగ్ చేశాం. రైతుల దగ్గర కనీస మద్దతు ధర కొన్నాం. దాంతో పాటు ఉచిత పంటల బీమా ఇచ్చాం. ఏదైనా రైతు నష్టపోతే ఆ సీజన్ ముగిసే లోపల ఇన్పుట్ సబ్సిడీ అదే సీజన్ లో వేసాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు రైతులకు సంబంధించి 0% వడ్డీ పంట రుణాలు ఇచ్చాం. కాబట్టి ఇన్ని రకాలైనటువంటి మేలు చేశాం. అన్ని రకాలుగా ఏదన్నా ఎక్కడన్నా సైక్లోన్ లాంటివి వస్తే ఆ ఉన్నటువంటి ఇన్పుట్ సబ్సిడీ వెంటనే ఆ సీజన్ ముగిసే లోపల ఇచ్చేటువంటి పరిస్థితి ఏర్పాటు చేశాం. కాబట్టి రైతులకు అన్ని విధాలు అండగా నిలిచినటువంటి ప్రభుత్వం ఏదన్నా ఉంది అంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం అనేటువంటి సందర్భంగా తెలియజేస్తూ, పొరపాటున కూడా రైతుల గురించి మీరు ఉచ్చరించకండి. రైతుల విషయంలో మాకున్నటువంటి ఆ కమిట్మెంట్ ని మీరు దయచేసి శంకించకండి. కాబట్టి ఈరోజు మేము రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది అని మాటలకు పరిమితం కాకుండా దాన్ని చేతల్లో చూపించినటువంటి వ్యక్తి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. గతంలో 2019-24 మధ్యకాలంలో ఎక్కడా కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు లేకుండా రైతు భరోసా కేంద్రాలు పెట్టిన తర్వాత అక్కడ ఏ గ్రామంలో ఎంత పంట పండుతా ఉందో నమోదు చేసుకొని దీనికి ఎక్కడెక్కడ డిమాండ్ ఉంది, అసలు ఇంటర్నేషనల్ మార్కెట్లో ఉన్నటువంటి ఒడుదుడుకులు ఏంటి, అక్కడ ఉన్న అవకాశాలు ఏంటని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారు పరిశీలి చేసి ఎవ్రీ నెల 3 నెలలు 2 నెలలకు ఒకసారి రైతులకి ఇన్సూరెన్స్ విషయంలో కానీ, రైతు భరోసా ఇవ్వడంలో కానీ అన్ని రకాలుగా అండగా ఉండి ఎక్కడా కూడా ఎరువులు విత్తనాలకు కూడా ఇబ్బంది లేని పరిస్థితుల్లో ఇంట్లోనే కూర్చొని వ్యవసాయం చేసుకున్న పరిస్థితి మనం గత ప్రభుత్వంలో చూసాం. కానీ ఈరోజు ఎరువుల కోసం రోడ్డు ఎక్కాలి, విత్తనాల కోసం రోడ్డు ఎక్కాలి, పంట అమ్ముకోవాలంటే రోడ్డు ఎక్కాలి. ఇటువంటి పరిస్థితులు ఎందుకు వచ్చినాయి అంటే వ్యవసాయం దండగా అని ఒక కృతనిశ్చయంతో ఎవరైతే రాజకీయాల్లోకి వచ్చాడో ఆ వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్న ప్రతిసారి రైతులు నట్టేట ముంచి వ్యాపారస్తులను సిండికేట్లు చేసుకొని రైతులు దగాపడ్డ పరిస్థితులు కూడా మనం చూస్తాం. పైగా వాళ్ళు వస్తే కరువు వస్తుంది. అది ఇప్పుడే కాదు, ఇది 4వ సారి. ఆయన ఎప్పుడు అధికారంలో ఉన్నా ఈ రాష్ట్రం కరువుతో తాండవించే పరిస్థితి మనందరం కూడా చూస్తాం. మేము అడుగుతా ఉన్నాం, ఈరోజు మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇదే ప్రజల చేత మీరు ఓట్లు వేయించుకొని గెలిచిన మీరు ఈ ప్రజలకు న్యాయం చేయకుండా కర్ణాటకలో ఇప్పుడు మేము అడిగితే అదే అన్ని కంపెనీలు చెప్తా ఉన్నారు. 35 రూపాయలు 36 రూపాయల కిలో మీరు 350 రూపాయలకి కిలో కొన్నారు. మీరు కర్ణాటకలో 360 రూపాయల కిలో కొని ఈ 3 నెలలు 4 నెలల తర్వాత అక్కడ బోర్డు క్లోజ్ అయిన తర్వాత, ఆంధ్రాలో బోర్డులు ఓపెన్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు 16 రూపాయలు 17 రూపాయల కొండలో ఆంతర్యం ఏంటని మేము అడుగుతా ఉన్నాం. ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ లేకపోతే ఎక్కడైనా ఒకటే రేటు ఉండాలి, మార్కెట్ కొలాప్స్ అయ్యింది. కానీ ఈరోజు ఆ పరిస్థితి కాదు, మార్కెట్ డిమాండ్ ఉంది. ప్రపంచంలో ఎక్కడ కూడా ఈ పొగాకు దొరకని పరిస్థితి ఉంటే మీరు వ్యాపారస్తులతో కుమ్మక్కై ఈరోజు అన్ని టొబాకో కంపెనీలతో సిండికేట్లై మీ కూటమి ప్రభుత్వం అంతా కలిసి మీరు ముడుపులు తీసుకొని మూటలు తీసుకోవడం కోసమే ఈరోజు పొగాకు రైతులు నట్టేట ముంచుతున్నారని చెప్పి మేము తెలియజేస్తాము. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే రైతులు న్యాయం చేయండి. గత సంవత్సరం 2 మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కలిసి అధికారులు మీటింగ్ పెట్టి టొబాకో బోర్డు చైర్మన్ అందరూ కూడా పిలిచి మంగళ దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే టొబాకో బోర్డు చైర్మన్ కూడా మా కందుకూరు ప్రాంతమే, ఆయన కూడా పట్టించిన పరిస్థితి ఈరోజు లేదు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఆయన ఒక భాగస్వామి కాబట్టి ఈరోజు కూటమి వాళ్ళు ఏది నిర్ణయం తీసుకుంటే రైతులను పక్కన పెట్టేసి అందరూ కూడా ఆ కూటమి కట్టుబాటుకి ఈరోజు ఉన్న పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. ప్రధాన మా డిమాండ్ ఒకటే, 30 నుంచి 35 వేల రూపాయలు మళ్ళీ కింద వేస్తేనే ఇక్కడ రైతులు బతికి బట్టగట్టిగే పరిస్థితి ఉంది. మేము అడుగుతా ఉన్నాం, మీకు డిమాండ్ లేనప్పుడు పంట వేసేటప్పుడే మీరు కంట్రోల్ చేయాల్సింది కదా అని మేము అడుగుతా ఉన్నాం. అప్పుడేమో లాస్ట్లో టొబాకో అయిపోయేటప్పుడు కొంచెం కేజీకి 10 రూపాయలు 5 రూపాయలు పెంచి రైతులని వాళ్ళకి ఎంకరేజ్మెంట్గా చూపించి మళ్ళీ పంట చేతికి వచ్చిన తర్వాత మీరు ఈరోజు అడ్డగోలుగా సగం రేట్లకు కొని డిలే చేసి వాళ్ళకి వడ్డీలు, బ్యాంకులో రుణాలు ఇస్తే వడ్డీలు పడతా ఉన్నాయి, బయట అప్పులు తెస్తేనేమో అసలు మొత్తం పూర్తిగా కొలాప్స్ అయ్యే పరిస్థితి ఉంది. రైతులను అన్ని విధాలుగా నట్టేట్లు ముంచారు.
మీరు మంత్రుల మీటింగ్లో గత సంవత్సరంలో కూడా పెట్టి మేము న్యాయం చేస్తామని చెప్పి మీడియాలో ప్రచారం చేసినారు తప్ప రైతులకు ఎక్కడ న్యాయం జరగలేదు. గత ప్రభుత్వంలో గత సంవత్సరంలో కూడా ఈ సంవత్సరం కూడా అదే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. వ్యవసాయంలో ఏ రంగం చూసినా కర్ణాటకలో 17.5 రూపాయలు మామిడికాయలకి ఇస్తే ఇక్కడ మన ఉలవపాడు కూడా మ్యాంగో పరిస్థితుంది. ఇలా బంగినపల్లి కాయలు ఒక రేటుకి అమ్ముకోగలుగుతారు, కానీ ఇక్కడ కూడా తోతాపురి కాయలు ఉంటాయి, మన అంటుకాయలు అంటాం. ఆడికి ఈ రోజు 5 రూపాయలు 4 రూపాయలు కూడా గిట్టుబాటు ధర లేని పరిస్థితి ఉంటే పక్క రాష్ట్రాల్లో 17 రూపాయలు ఎందుకు ఇస్తా ఉంది కేంద్ర ప్రభుత్వం? మీ కూటమి ప్రభుత్వం, భాగస్వామి ప్రభుత్వం ఇక్కడ 4-5 రూపాయలు ఎందుకు ఇస్తా ఉందని అడుగుతాం. అక్కడ 36 రూపాయలు ఎందుకు, 320 రూపాయలు ఎందుకు, ఇక్కడ వచ్చినప్పుడు మీరు 16 రూపాయలు ఎందుకు వేస్తా ఉన్నట్టు బాగా అడుగుతాం. వరి జామాయిలు కూడా మనం చూస్తా ఉన్నాం. ఈ ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి గారు చిరస్థాయిగా నిలిచిపోతారని చెప్తా ఉన్నాం. రైతుల పక్షాన ఇదివరకే మేము ఎన్నోసార్లు ధర్నాలు చేసాం. ఎప్పటికి కూడా ఈ గవర్నమెంట్ స్పందించి మేము మాట్లాడుతుంటే, ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యే, నేను రైతు బిడ్డని, నాకు తెలుసు వారి కష్టాలు, నేను కూడా పండించని చెప్తున్నారు. వారిని ఎన్నో విధాలుగా అడిగాం మేము. అయ్యా, మా హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు మా మినిస్టర్ గారు వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నప్పుడు మేము మార్కెట్ ద్వారాగా గవర్నమెంట్కి 250 కోట్లు గవర్నమెంట్ పక్షాన్ని ఇచ్చి రైతులు మేము ఆదుకున్నాము. వాళ్ళకి 3,600 రూపాయలు ధర ఇచ్చేసేసి వాళ్ళని ఆదుకుంటే మీరు దానిలో కనీసం ఒక 3,000 ఇవ్వండి అని మేము డిమాండ్ చేస్తుంటే ఆయన ఎమ్మెల్యే గారు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి నేను చేస్తానని చెప్పి హామీ ఇచ్చారు. హామీ ఇచ్చి దాన్ని గాలికి వదిలేసారు. 3 నెలలు అయిపోయింది. ఈ మధ్య వాళ్ళ మినిస్టర్ గారికి ఒక లెటర్ ఇచ్చారు. ఆ లెటర్లో అయిపోయింది, మేము రేట్లు మాట్లాడేసాము, రేట్లు ఇస్తారని చెప్పారు. అది చెప్పి కూడా 1 మంత్ అయిపోయింది. చూస్తూ ఉంటే పొగాకు సీజన్ అయిపోయినా కూడా రైతులకి గిట్టుబాటు ధర రాకపోవడం చాలా విదూరంగా ఉంది. ముఖ్యంగా మేము ఒకటే అడుగుతాం మీ ద్వారా గవర్నమెంట్ని, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అయ్యా మా ఎమ్మెల్యే గారు, ఒకటే రైతు పంట పండిస్తే ఒక బ్యాగ్కి ఒక కింటాకి 22,000 ఖర్చు వస్తుంది. ఎమ్మెల్యేకి తెలుసు. మీరు వేసిన రేట్ ఎంత? 16,000 కింటాకి. అది నెంబరు. మాడికి ఎంత అవుతుంది? 6,000. అది దగ్గర 5-6 లక్షలు, 7-8 లక్షలు ఒక బ్యాగ్కి లాస్ వస్తుంది. అది వారికి తెలుసు. కానీ నేను రైతుల పక్షపాతిని, రైతు పెట్టింది అని చెప్తున్నారు. ఇదంతా కూడా ఊటకమే. ఒకటే మేము డిమాండ్ చేస్తున్నాం గవర్నమెంట్ని, గిట్టుబాటు ధర ఇవ్వకపోతే గవర్నమెంట్ మేము పోరాటం చేస్తాం, రైతుల పక్షాన మేము నిలబడతాం. అది కాకుండా ఎమ్మెల్యే చెప్తున్నాడు నాకన్నీ తెలుసు నేను చేస్తానని చెప్పి, పూర్తిగా కందుకూరు ఎమ్మెల్యే పొగాకు రైతుల పక్షాన పూర్తిగా విఫలమైపోయాడు, ఫెయిల్ అయిపోయాడు. రైతుకి ఎవరికి కూడా నేను రైతు బిడ్డని చెప్పేసేసి రైతులను మోసం చేస్తున్నాడు. ఇక్కడ కొనుగోలుదారులు అందరూ కూడా, కంపెనీలు అందరూ కూడా వింగ్ అయిపోయారు. వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎవరైనా బయట వ్యక్తులు వచ్చేసి రేటు పెంచితే ఆయన ఏదో విధంగా పంపించేస్తారు. ఆ రింగ్ అయిన విషయం ఎమ్మెల్యేకి తెలుసు, కానీ నిమ్మక నిలుస్తున్నట్టుగా ఆయన పైన ఆయన చేసుకెళ్తారు. ఇకనైనా కళ్ళు తెరుచుకొని రైతులు మేలు చేయకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని ఇక్కడ బోడీ పిలిపించి వాళ్ళ పక్షాన్ని మేము పోరాటం చేస్తాం. రాబోయే రోజుల్లో ఎందరో వెళ్ళిపోయి రైతులు విధంగా మేము పనిచేస్తాం. ముఖ్యంగా ఒకటే డిమాండ్, గిట్టుబాటు ధర కావాలి. 7 పక్షాలు 2 వస్తాయి.